వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఒక శుభవార్త రాబోతుంది త్వరలో కూడా. అంటే ఏపీలో మహిళలకు కూడా ఉచిత బస్సు ప్రయాణం అమలుకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఇది త్వరలో కూడా అమలు కాబోతుంది. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతుంది. ఈ నెల 12వ తేదీన కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు అమలు ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా 100% మారబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు అయితే చాలా ప్రభుత్వానికి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి హామీలు. అందులో ముఖ్యంగా సూపర్ 6తో పాటుగా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేందుకు ముందుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపైన కూడా కసరత్తు ఆల్రెడీ మొదలుపెట్టేశారు. దానికి సంబంధించి గత ప్రభుత్వం ఎక్కడెక్కడ ఎంత అప్పులు చేసింది, ఏమేమి చేసి పెట్టుంది, అసలు బడ్జెట్ మొత్తం జీరోలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయన్నట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అయితే దానికి సంబంధించి కూడా అధికారికంగా వెల్లడించేంత వరకు కూడా మనం దాని మీద ఎటువంటి విషయం కూడా మాట్లాడలేము. కాకపోతే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన కసరత్తు జరుగుతూ ఉంది. ఇదే సమయంలో మహిళలకు బస్సు హామీ అమలు పైన కూడా ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి అడుగు వేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఏపీలో అమలు దిశగా వెళ్తుంది. అంటే తెలంగాణలో కావచ్చు, అలాగే కర్ణాటకలో ముందుగా, ఆ తర్వాత తెలంగాణలో, ఆ తరహాలోని ఏపీలో కూడా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామనేసి కూడా ఇక్కడ టీడీపీ హామీ ఇచ్చింది. పార్టీ ప్రకటన ఇచ్చినటువంటి సూపర్ 6 ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం హామీల్లో ఇది కూడా ఒకటి, ఉచిత బస్సు ప్రయాణం. అయితే ఇప్పుడు ప్రభుత్వం కొలువు తీరుతుంది కాబట్టి ఇచ్చినటువంటి హామీలు వెంటనే అమలు చేసే అవకాశం ఉన్న వాటిపైన కూడా ఆరా తీస్తుంది. అందులో భాగంగా కర్ణాటక అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఉచిత బస్సు పథకం ఏదైతే ఉందో అమలు ద్వారా ప్రభుత్వ ఖజానా పైన పడుతున్నటువంటి భారాన్ని, అక్కడ ఉన్నటువంటి లాభ నష్టాలపైన కూడా ఫోకస్ చేస్తున్నారు. అదే తరహాలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆర్టీసీ ప్రభుత్వం విలీనమయ్యింది. దాంతోపాటుగా ఇక రోజువారీ బస్సుల్లో మహిళల ప్రయాణం వివరాలపైన కూడా నివేదిక కోరాలనేసి కూడా సమాచారం. 100% రోజువారీ ప్రయాణం మహిళల సంఖ్య, అంటే బస్సు ప్రయాణంలో మహిళల సంఖ్య క్రమంగా పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ రకంగా ఉంది. అంతేకాకుండా ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలంటే మరిన్ని బస్సులను కూడా ఇక్కడ అవసరం అవుతాయనేసి కూడా అధికారులు ఇప్పటికే పేర్కొన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి బస్సుల్లో ఈ పథకం అమలుపైన కూడా ఎదురయ్యేటువంటి సమస్యలపైన కూడా నివేదిక ఆల్రెడీ ముందుగానే పొందుపరిచినట్టుగా కూడా ఒక సమాచారం. ఇదే విధంగా ఈ పథకం అమలులో వచ్చినప్పుడు దీంట్లో ఎదురవుతున్నటువంటి సమస్యలను, వాటి పరిష్కార మార్గాలపైన కూడా నివేదికలో కోరినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే తెలంగాణలో ఈ పథకం అమలుపైన కూడా ఆటో డ్రైవర్లు నిరసనకు కూడా దిగారు. బస్సులో సీట్ల కోసం గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని సమస్యలు లేకుండా, అంటే ఆల్రెడీ 2 స్టేట్లలో కూడా అక్కడ ఎదురయ్యేటువంటి సమస్యల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదురు కాకుండా చూడాలనే ఒక ఆలోచనతోనే కూడా ఈ విధంగా అయితే ముందుకు వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అంటే రాబోయే కొత్త ప్రభుత్వం. కాబట్టి దాని అలా సమస్యలు లేకుండా కూడా అమలు చేసే విధంగా కూడా కసరత్తులు మొదలుపెట్టేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణలో ఉచిత బస్సు అమలు ఏదైతే ఉందో ప్రభుత్వం నుంచి రియంబర్స్మెంట్ అలాగే ఎలా అందుతున్నదనేది కూడా ఆరా తీస్తుంది. ఈ పథకంలో ప్రయాణించే వారికి తప్పనిసరిగా ఆధార్ కార్డు చూపించిన మహిళలకు 0 టికెట్ ఇస్తున్నారు. ఏపీలో కూడా ఇదే తరహాలో అమలు చేసే దిశగా కూడా ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అంటే ఏపీలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పథకం అమలుపైన ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేసి పథకం అమలు చేసేదానికి కూడా నిర్ణయం తీసుకోవాలని కూడా ఒక అవకాశం ఉందనేసి కూడా తెలుస్తుంది. దీంతో కొత్త ప్రభుత్వం ఈ పథకం అమలు దిశగా తీసుకునే నిర్ణయాలపైన కొన్ని ఆసక్తికరంగా కనబడుతుంది. అంటే ఏ విధంగా తీసుకురాబోతున్నారు అనేది కూడా ఇక్కడ తెలియనుంది. కాబట్టి అప్పటి వరకు అయితే ఇక దీనికి సంబంధించి అధికారికంగా ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొస్తారు, ఆల్రెడీ పక్క రాష్ట్రాలు అటు కర్ణాటక కావచ్చు, ఇటు తెలంగాణలో ఉన్నటువంటి వాటిని, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి,
దాన్ని అధిగమించి కొత్త తరహాగా లేదా ఇంకేమైనా కొత్తగా రూల్స్ ఏమైనా తీసుకొస్తారా లేదా అనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఉన్నటువంటి దానికి సంబంధించి ఎటువంటి షరతులతో ఏమన్నా వస్తారా, లేకపోతే పక్క రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధంగానే ఇక్కడ కూడా అమలు చేస్తారా అనేది కూడా చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.